సూర్యాపేట జిల్లాలో బాలిక కిడ్నాప్ సుఖాంతమైంది. నిన్న సాయంత్రం 6 ఏళ్ల కీర్తన నూతనకల్ మండలం దిర్శనపల్లి క్రాస్ రోడ్ దగ్గర కిడ్నాప్ అయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒకరోజు గడవక ముందే కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. పాపను సేవ్ చేసిన పోలీసులు నిందితుల్ని నూతనకల్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. వీళ్లు చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్లి వాళ్లకు ఇంజెక్షన్లు చేసి పెద్దవాళ్లలో వచ్చే శారీరక మార్పులకు కారణమయ్యే ముఠా అని అనుమానిస్తున్నారు. దిర్శనపల్లిలో బాబాయ్ ఇంటి దగ్గర ఆడుకుంటున్న కీర్తనను ఓ మహిళ మరో వ్యక్తి వచ్చి కిడ్నాప్ చేశారని బాలిక బంధువులు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటరెడ్డి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకటరెడ్డి, కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భోగి సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం దర్శనపల్లిలో బాలిక కిడ్నాప్ ప్రస్తుతం అయితే సుఖాంతమైంది. వెంకన్న రేణుకుల కుమార్తె 6 సంవత్సరాల కుమార్తె కీర్తన నిన్న సాయంత్రము ఇంటి ముందు ఆడుకుంటుండగా ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అక్కడి నుంచి ఆమెకు బిస్కెట్ ఆశ చూపించి ఎత్తుకెళ్లినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ఆమెను హైదరాబాద్ వైపుగా తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. అయితే అప్పుడు వెంటనే తల్లిదండ్రులు కావచ్చు, వారి బంధువులు అయితే నిన్న సాయంత్రము రిపబ్లిక్ డే సందర్భంగా ఇటు బాబాయ్ ఇంటికి వచ్చింది. అక్కడ ఆ దిశనపల్లిలో ఆడుకుంటున్న సమయంలో ముగ్గురు భార్య భర్తతో పాటు మరో వ్యక్తి ముగ్గురు కలిసి కూడా ఆ పాపకు బిస్కెట్ చూపించి కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితి. అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి వారి బాబాయ్ కావచ్చు బంధువులు పోలీసులు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు వారి హైదరాబాద్ వెళ్తుండగా ఎల్బిన్స్కర్ ప్రాంతంలో వారిని గుర్తించి పట్టుకోవడం జరిగింది. 6 సంవత్సరాల బాలిక కీర్తనను వెంటనే ఇటు నూతనకల్ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అయితే పాపను వారి తల్లిదండ్రులకు అప్పగించినటువంటి పరిస్థితి. అయితే ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి వారికి త్వరగా పెద్దవాళ్ళ ఏ విధంగా ఇంజక్షన్లు చేసి వారిని అమ్మే ముఠాగా వీరు పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తిగా పోలీసులు తాజా శైలిలో విచారణ చేస్తున్నారు. అయితే మరికొద్ది సేపట్లో మేము చెప్తాము దీనికి సంబంధించి డీటెయిల్స్ అంటున్నప్పుడు కూడా ప్రస్తుతం అయితే డీటెయిల్స్ అయితే చెప్పనటువంటి పరిస్థితి. అయితే ఇటు కీర్తన సొంత గ్రామము మధ్యరాల మండలము చిన్ననేముల గ్రామానికి సంబంధించినటువంటి అంశకి అయితే గతంలో కూడా ఇటువంటి కిడ్నాప్లు కావచ్చు, ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి వ్యభిచారం ముఠాలో పిల్లలను తీసుకెళ్తున్నటువంటి సంబంధించిన ఘటనలు చూస్తున్న నేపథ్యంలో చిన్నపిల్లల కిడ్నాప్ సంబంధించి మాత్రం ప్రస్తుతం అయితే కలకలం రేగుతోంది. ఇటువంటి ఘటనలు గతంలో వీరేమైనా చేస్తారా, దీని వెనక పెద్ద ముఠా ఉన్నటువంటి అనుమానం నేపథ్యంలో పోలీసులు మాత్రం ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. భోగి, థ్యాంక్ యూ వెంకటరెడ్డి.